విధి 1000 తలుపులు మూసి ఉంచిన ప్రయత్నం ఒక్క కిటికీనైనా తెరుస్తుంది. అందుకే ప్రయత్నం ఎన్నటికీ మానకు, అదే నిన్ను గెలిపిస్తుంది. జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చుకోమని, మతం మార్చుకోమని చెబుతారు. కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు. వేదం చదివితే ధర్మం తెలుస్తుంది, వైద్యం చదివితే రోగం తెలుస్తుంది, గణితం చదివితే లెక్కలు తెలుస్తుంది, లోకం చదివితే బ్రతకడం తెలుస్తుంది. ఒక మనిషి నీ ముందు ఎలా ఉంటాడు అన్నది నిజం కాదు, నీ వెనుక ఎలా ఉంటాడో అన్నదే నిజం. జీవితంలో సెటిల్ కావడం అంటే అందరికీ గొప్పగా కనిపించే స్థాయిలో ఉండడం కాదు, నీ మనసుకు తృప్తినిచ్చే పనిని చెయ్యడం, నీ మనసును అర్థం చేసుకుని మనుషులతో కలిసి బ్రతకడం. ఒకసారి నటిస్తున్నారని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నమ్మాలనిపించదు. ఒకరు గెలిచినప్పుడు ఇచ్చే ప్రశంసం కన్నా ఒకరు ఓడినప్పుడు ఇచ్చే ఓదార్పు మిన్న. తప్పు మన మీద ఉంటే మనల్ని మించిన లాయర్ ఉండడు, తప్పు ఇతరుల వైపు ఉంటే మనల్ని మించిన జడ్జి ఉండడు. కాలం దేన్నీ సరిచేయదు, మనమే కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ ప్రపంచంలో ఏ మనిషి ఇంకొక మనిషిని పూర్తిగా అర్థం చేసుకోలేడు. ఎందుకంటే పుస్తకంలో ఉండే పదాలకే 100 అర్థాలు ఉన్నప్పుడు వాటిని రాసిన మనిషికి ఎన్ని అర్థాలు ఉండాలి, భావాలు ఉండాలి? సురక్షితంగా ఉందని వాడ తీరంలోనే ఉండిపోదు, ఆటుపోట్లని ఎదుర్కొంటూ సముద్రయానం చేస్తూనే ఉంటుంది. మనిషి కూడా అలానే ఉండాలి. రిస్క్కి భయపడి ఉన్న చోటే ఉండిపోకుండా జీవితం అనే సాగరాన్ని ఈదుకుంటూ ముందుకు దూసుకుని పోవాలి. ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బ్రతుకుతున్నామన్నది ముఖ్యం కాదు, బ్రతికినంతకాలం ఎంత సంతోషంగా బ్రతుకుతున్నామన్నదే ముఖ్యం. సంతోషం డబ్బులోనే కాదు, మనసులో కూడా ఉండాలి. ప్రతి ఒక్కరికి తమ జీవితమేమో మోయలేని కొండలా, ఎదుటివారి జీవితం మాత్రం అందమైన కొండపెల్లి బొమ్మలా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనం దానిని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు 2: ఎవరో చెప్పింది వినడం, విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పని వారికి నచ్చట్లేదన్నమాట. నీ గురించి నీవు ఎక్కువగా చెప్పుకోవద్దు, ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. మనకున్న సమస్యలకు 2 కారణాలు: మర్చిపోవలసినవి గుర్తుంచుకోవడం, గుర్తుంచుకోవలసినవి మర్చిపోవడం. అందం ఏదైనా సరే బాధ పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఒక సందేశం, నీవే ఒక ఆదర్శం. కదిలే మేఘాలను కట్టి బంధించాలనుకోవడం ఎంత అవివేకమో, మనల్ని కాదనుకుని వెళ్ళిన బంధాలను పట్టుకుని వేలాడడం కూడా అంతే అవివేకం. సమాజంలో 2 రకాల మనుషులు ఉంటారు. మనం సంపాదిస్తే ఓర్చుకోలేని వారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు కొందరు. మనం మంచిగా బ్రతికితే అబ్బా వాళ్ళకేంటి అంటారు, అదే ఏమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతారు. సంపద శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. జీవితంలో మనం కొందరితో వాదించాలి, ఇంకొకరికి నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యాలి, మరికొందరితో మౌనంగా ఉండాలి. కానీ చాలాసార్లు మనం ఒకటి చెయ్యవలసిన చోట ఇంకొకటి చేయడం వల్లే అన్ని సమస్యలు వస్తాయి. నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా గెలిపైనా, బాధైనా బరువైనా, నష్టమైనా కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ఈ పోటీ ప్రపంచంలో బాగా డబ్బు సంపాదించిన వ్యక్తి అందరికీ గొప్పవాడు కావచ్చేమో, కానీ సంపాదించిన డబ్బును అనుభవించకుండా చనిపోయినవాడి అసలైన మూర్ఖుడు. అందమైన చిత్రాలైనా సరే డార్క్ రూములో
డెవలప్ చేసిన తర్వాతే బయటకు వచ్చేది. అలాగే ఈరోజు కష్టాలు ఉన్నాయని బాధపడవద్దు. రేపటి రోజున అవి అందమైన చిత్రాలుగా మారవచ్చు. ఎవరైనా మనకంటే కాస్త క్రింద కూర్చుంటే అది వారి స్థాయి అని భావించరాదు. అది వారి గొప్పతనం కావచ్చు. ధనం ఇచ్చేవారి కంటే ధైర్యం ఇచ్చేవాళ్ళు గొప్పవారు. ఒకరి నమ్మకంతో పనిలేదు, నిన్ను నువ్వు నమ్ము చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తిని నమ్మకమే నీకిస్తుంది. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని అందరూ హనుమంతుణ్ణి అంటారు, కానీ ముందు ఆయన తోకని కాలిస్తేనే లంక కాల్చాడని ఎవరూ అనరు. మనుషులు కూడా అంతే. ముందు వాళ్ళేం చేస్తున్నారు అన్నది చెప్పరు. మనం ఏం చేస్తున్నామన్నది మాత్రం ప్రచారం చేస్తారు, మాటలతోనూ రాతలతోనూ.